నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు వెంకటేష్. వెంకటేష్ ఏం చేస్తారే? ఆటో తోలుతా. ఆటో, లోకల్ ఆటోనా? లోకల్ ఆటోనే. ఎట్లా ఉన్నది ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్నది, ఎట్లా ఉన్నది గిరాకీ? ఇక ఫ్రీ బస్ వల్ల కొంచెం అయితే మాకు ఇబ్బంది ఉంది. అయినా కానీ తప్పదు కదా. ఇక మేము సరే ఫ్రీ బస్ పెట్టా రోడ్డు మీద రావాల్సిందే, మాకు దొరికాకి సంపాదించుకోవాల్సిందే, పేద పిల్లలు రావాల్సిందే కదా. అట్లా కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇక అంటే ఫ్రీ బస్ పెట్టే ముందుకు ఎట్లా ఉండే, పెట్టిన తర్వాత ఎట్లా ఎట్లా ఫ్రీ బస్ పెట్టే ముందు మంచి భారత అయినా 1000 రూపాయలు చేసుకొని సంతోషంగా ఇంటికి పోయేది మేము. ఆ ఫ్రీ బస్ పెట్టే కానీ పబ్లిక్ ఎక్క మేము ఏదో 500-400 రూపాయలతో సరిదిద్దుకున్నాం. కొన్ని ఖర్చు తగ్గించుకున్నాం, మేమే తగ్గించుకొని బతకాలని ట్రై చేస్తున్నాం అంతే. ఇక ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కేంద్రంలో, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తున్నది. కేంద్రంలో డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారే? కేంద్రంలో అంటే కంపల్సరీ కూడా మనకు ఇక గతంలో కూడా కాబట్టి బీజేపీ ఉండే. ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే బాగా చేస్తాడు, అందరి అభిప్రాయం కూడా. మ్యాక్సిమం మేము చెప్పేది కాదు, యావత్ భారతదేశం కూడా నరేంద్ర మోడీకి ఎక్కువ మొగ్గులు ఉన్నాయి. ప్రధానమంత్రి అయ్యడానికి కూడా అవకాశం ఎక్కువ ఆయనకే ఉన్నాయి, ఎవరికైతే ఎక్కువ లేవు. సరే పోటీ ఉంటే ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది, కానీ పోటీ ఉంటుంది. కానీ ఎక్కువ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ వల్ల అవుతుంది, తెలిసి వద్ద. అంటే అభివృద్ధి కావాలన్నా, రక్షణ కావాలన్నా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ మంచి చేస్తుడు. కొన్ని రామ మందిరం కానీ కొన్ని మంచి పనులు చేశారు. ఆయన ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. భారత యువత మొత్తం కూడా వారికి చేస్తారు, బరాబర్ చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకు రక్షణ కావాలి, మనకు భద్రత కావాలంటే ఇలాంటి పంచాయతీ కొట్టాలు లేవు, మన కర్ఫ్యూలు లేవు, ధర్నాలు లేవు, లేవు. ప్రశాంతంగా మత పంచాయతీ లేవు. ప్రశాంతంగా ఉందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాలు మంచిగా ఉంది. మోడీనే బాగుంటావు? మోడీనే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్నా. నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? శివ. ఏం చేస్తారు శివ గారు? ఆటో సొంత ఆటోనా? సొంత ఆటో. అంటే ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎండాకాలం కూడా బాగా స్టార్ట్ అయింది, ప్రజలు బయటకు వస్తలేరు. ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టి కూడా మీకు ఎట్లా జీవితం గడుస్తుందా? ఇబ్బంది ఉంది కొద్దిగా, కానీ ఇక వాళ్ళు పెట్టిన దానికి ఇక లైట్ అట్లా నడుస్తుంది. రోజు ఒక 500 వరకు అంతవరకు అన్ని పోనీగా. అంటే గతంలో ఎట్లా ఉండే? ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ రాకముందుకు ఎట్లా ఉండే గిరాకీలు మీకు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? గతంలో మంచిగా ఉండే, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇక చాలా వరకు తగ్గింది. గతంలో వెయ్యి వచ్చేది ఫ్రీ బస్సుల వల్ల. ఇక్కడ మొత్తం లోకల్కి ఇప్పుడు చర్లపల్లి నుంచి, కతాలగూడ నుంచి, పానగల్ నుంచి ఇటు వచ్చేటోళ్ళు మొత్తం అదే ఫ్రీ బస్సులో ఎక్కువ వస్తారు. ఆటోలో సర్వీస్ ఛార్జీలు తగ్గిపోయినాయి అనమాట. ఆటోలు ఎక్కువైపోయినాయి. ఇక ఇది ఎక్కేటోళ్ళు తగ్గిరు చాలా. లేడీస్ మొత్తం ఫ్రీ బస్ అయ్యేసరికి బస్సులలోనే ప్రయాణం చేస్తారు. శివన్న, ఇప్పుడు ఏం లేదు, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయన్న. కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్స్. కేంద్రంలో బీజేపీ కూటమి వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ సంబంధించిన కూటమి వస్తే బాగుంటుంది? ఇది వస్తే డెవలప్మెంట్ అయితే రోడ్లు కావచ్చు, విమానం, ప్రతి ఒక్క రంగంలో చూస్తే అయితే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారన్న? బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ ఎందుకు ఇప్పుడు 10 ఏళ్ళు బీజేపీ ఉంది కదా. బీజేపీ ఉండడం వల్ల దేశం సురక్షితంగా ఉంటుంది. దేశ రక్షణ కోసం బీజేపీ చాలా చేసింది. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవడానికి ఏంటంటే, మనం యుద్ధం చేయడానికి ఇంతకుముందు మనమే వేరేటోళ్ళ దగ్గర అవి అవి ఉంటారు కదా, కొనేటోళ్ళం. కాకపోతే ఇప్పుడు మనమే తయారు చేసి మనం వేరే దేశాలకు ఎగుమతి చేసే కాడికి వచ్చినామంటే అది నరేంద్ర మోడీ ప్రభంజనమే. అలా కాకుండా మన రామాలయం ఎన్నేళ్ళు, గత 500 ఏళ్ళ చరిత్ర గల రామాలయాన్ని నిర్మించడం ఒకటి. ఇంకో చాలా డెవలప్మెంట్ చేసింది మోడీ గారు. మోడీ వస్తేనే బాగుంటుంది, దేశం సురక్షితంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మోడీ వచ్చిన కానీ ఒక్కసారైనా ఏడా బాంబు పేలుడు ఇలాంటి జరగలేదు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దును మొత్తం ఓకే చేసిండు. ఇంకా ఆయన వస్తే ఇంకా చాలా మంచి చేస్తాడు. మోడీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శివ.